గుడ్ మార్నింగ్ 10th క్లాస్ స్టూడెంట్స్. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే వొకాబులరీ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ నెక్లెస్ లెసన్ సప్లిమెంటరీ రీడింగ్ వొకాబులరీ ఆ టెక్స్ట్ బుక్ నుంచి అమ్మా. సో ఫస్ట్ వన్, ఎర్రర్ ఆఫ్ డెస్టినీ అంటే మిస్టేక్స్ ఆర్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ విచ్ యువర్ కాంట్ కంట్రోల్. కరెక్ట్ ఇట్ నౌ మన లైఫ్ లో మిస్టేక్స్ జరిగితే అది మనం కంట్రోల్ చేయడం, దాన్ని మనం కరెక్ట్ చేయడం, దాన్ని ఎర్రర్ ఆఫ్ డెస్టినీ అని అంటారు. నెక్స్ట్, డిస్టింగ్విష్డ్. పెట్టి అంటే చిన్న, క్లర్క్ అంటే గుమస్తా. సో బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ ఒక బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డ్ అలాగా. ఇన్ ఇన్సెసెంట్లీ అంటే ఎడతెగని. అంటే రుచికరమైన. షాబీ వాల్స్ ఓల్డ్ అండ్ బ్యాడ్ కండిషన్ వాల్స్, పాతబడిపోయిన గోడలు. వార్న్ అంటే ధరిస్తారు. టార్చర్డ్ అంటే హింసించారు. యాంగర్డ్ అంటే కోపంగా. అన్కవర్డ్ అంటే బయటపడింది. నెక్స్ట్, టురిన్ అంటే పులుసు గిన్నె అంటే సంతోషించిన గాలి. పాట్ పై అంటే మీట్ అండ్ వెజిటేబుల్ పై, బేక్డ్ ఇన్ డీప్ డిష్ అంటే వెజిటేబుల్ గాని మీట్ గాని ఒక పై, బేక్డ్ అండ్ డీప్ డిష్, దాన్ని పాట్ పై అంటారు. షైనింగ్ సిల్వర్ అంటే మెరుస్తున్న వెండి. నెక్స్ట్, ఎక్స్క్యూజిట్. నెక్స్ట్, మార్వెలస్ అంటే అద్భుతమైన. కాన్వెంట్ అంటే మత సంఘం. వెప్ట్ అంటే కన్నీళ్లు పెట్టుకుంది. డెస్పేర్ అంటే నిరాశ. ఎన్వెలప్ అంటే కవర్ ని ఎన్వెలప్ అంటారు. డ్రూ అవుట్ అంటే బయటకు తీసింది. ఇన్స్క్రైబ్ అంటే చెక్కబడి ఉంది. స్పైట్ఫుల్లీ అంటే ద్వేషపూరితంగా. మర్మరింగ్ అంటే గొణుగుడు. అకేషన్ అంటే సందర్భం. ఇరిటేటెడ్ అంటే చిరాకు. డెక్లేర్డ్ అంటే ప్రకటించారు. ఇంపేషెంట్లీ అంటే అసహనంతో. స్టామర్డ్ అంటే నెత్తగా మాట్లాడడం. స్టూపిఫైడ్ అంటే మూర్ఖత్వం. డిస్మే అంటే నిరాశ. వైలెంట్ అంటే హింసాత్మక. వెక్సేషన్ అంటే బాధ. రెస్పాండెడ్ అంటే ప్రతిస్పందించారు. మాయిస్ట్ అంటే తేమ, తడి. కాన్సిక్వెంట్లీ అంటే తాత్ఫలితంగా. కొలీగ్ అంటే కలిసి పని చేస్తున్న వారు. ఫిట్టెడ్ అవుట్ అంటే బాగా పోయింది. గ్రీవ్డ్ అంటే విచారణ పడ్డా. రెఫ్యూజల్ అంటే తిరస్కరణ. ఎక్స్క్లమేషన్ ఆశ్చర్య. ద కామికల్ క్లర్క్ అంటే రిఫర్స్ టు ఎంప్లాయీస్ థ్రిఫ్టీ నేచర్ డ్యూ టు స్మాల్ ఇన్కమ్. హెస్టేటిన్ అంటే సంకోచించడం అంటే వెనకాడటం. ఫ్రాంక్స్ అంటే కరెన్సీ ఆఫ్ స్విట్జర్లాండ్ స్విస్ ఫ్రాంక్స్ అని అంటారు. నెక్స్ట్, ఫ్రాంక్స్ పేల్ లేత. హంటింగ్ పార్టీస్ అంటే గ్రూపింగ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఆర్గనైజ్డ్ టు హంట్ వైల్డ్ గేమ్ టుగెదర్. లార్క్స్ అంటే సాంగ్ బర్డ్. నెవర్త్లెస్ అంటే ఏదేమైనా. సీవ్డ్ అనిపించింది. యాంగ్జియస్ ఆతృత. స్ట్రేంజ్లీ వింతగా. రెస్పాండెడ్ ప్రతిస్పందించారు. వెక్స్డ్ బాధపడ్డారు. పావర్టీ స్ట్రైకెన్ పేదరికం. చిక్ ఎలిగెంట్లీ. హ్యూమిలియేటింగ్ అంటే అవమానకరమైనది. షాబీ చిరిగిన. మిస్ట్ మధ్యలో. క్రైడ్ అవుట్ అని అరిచారు. అరవడం, ఏడవడం క్రైడ్ అవుట్ అంటారు. అటెడ్ అంటే పలికింది. డిస్ట్రెస్ అంటే బాధ. క్లోజెట్ గది. జ్యువెల్ కేస్ అంటే నగ కేస్. బ్రాస్లెట్స్ అంటే కంకణాలు, చేతి పెట్టుకుంటారు అది. పేర్ల్స్ అంటే ముత్యాలు. నెక్స్ట్, వెనేషన్ అంటే ఏ నేటివ్ సిటిజన్ ఆఫ్ వెనిస్ దేశం ఒక నేటివ్, వెనిస్ దేశం సిటిజన్. ఇండియన్ అలాగే వెనెటియన్. అడ్మైరబుల్ వర్క్ మ్యాన్షిప్ అంటే మెచ్చుకోదగిన పనితనం. ఇన్బాక్స్ అంటే ప్రొడ్యూసెస్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అది. ట్రెంబల్డ్ అంటే వణికింది. థ్రోట్ గొంతు. నెక్స్ట్, ఎక్టాస్టిక్ అంటే పరవశ్యం అంటారు. యాంగ్జైటీ ఆందోళన. సర్టైన్లీ ఖచ్చితంగా. ఎంబ్రేస్డ్ సో అని అర్థం. వెంటనే వెళ్ళిపోయాడు. ట్రెజర్ నిధి. ఎలిగెంట్ సొగసైన. గ్రేషియస్ దయగల. ప్రెజెంటెడ్ సమర్పించారు. ఇంథూజియాజం ఉత్సాహంగా. ఇంటాక్సికేటెడ్ మత్తు. ప్లెజర్ ఆనందం. అడ్మిరేషన్ ప్రశంస. సెలాన్స్ అంటే నివసిస్తున్న గదులు. షోల్డర్స్ భుజాలు. మోడెస్ట్ వ్రాప్స్ అంటే నిరాడంబరమైన మాటలు. క్లాష్డ్ ఘర్షణ. ఎలిగెన్స్ చక్కదనం. కాస్ట్యూమ్ దుస్తులు. హర్రీ అవే. డూ సంథింగ్ మోర్ క్విక్లీ. వ్రాపింగ్ దెమ్సెల్స్ తమను చుట్టేస్తున్నారు. ఫర్స్ బొచ్చులు. డిటైన్డ్ అదుపులోకి తీసుకున్నారు. డిసెండెడ్ అవరోహణ. కోచ్మ్యాన్ శిక్షకులు. హోప్లెస్ నిరాశ. షివరింగ్ వణుకుతుంది. నైట్ ఫాల్ సంధ్య వేళ అంటే ఈవినింగ్ నైట్ అవుతుంది, ఈవినింగ్ 6:30 టైం. వేరేలీ అలిసిపోతుంది. గ్లోరీ కీర్తి. అటెడ్ పలికింది. అన్డ్రెస్డ్ వస్త్రాలు. ఎక్సైటెడ్లీ ఉత్సాహంగా. ఎరోస్ పుట్టుకొచ్చింది. డిస్మే నిరాశ. ట్రాక్ జాడ. రిమైడ్ ఉండిపోతుంది. అడ్వర్టైజ్మెంట్ ప్రకటన. న్యూస్ పేపర్ వార్తాపత్రిక. రివార్డ్ బహుమతి. బీవైల్డర్మెంట్ చికాకు. ఫ్రైట్ఫుల్ భయంకరమైన. డిజాస్టర్ విపత్తు. న్యూస్ పేపర్ వార్తాపత్రిక. ఫేస్ పేల్ ముఖం పాలిపోయిందా.
క్లాస్ప్ చేతులు కలుపుట, డిక్లేర్డ్ ప్రకటించారు, పెలైస్ రాయల్ ఫార్మర్ ఫ్రెంచ్ రాయల్ ప్యాలెస్ అని అంటారు. చాప్లెట్ అంటే గార్లాండ్, పస్సడ్ అంటే కలిగి, రేనర్స్ ఉషురర్ ఉషురర్స్ అంటే వినియోగదారులు, లెండర్స్ రుణదాతలు, లేటర్ టోన్ అంటే వెచ్చదనం లేదా ఉత్సాహం లేని స్వరం, సూనర్ త్వరగా, పెర్సీవ్ గ్రహించండి, సబ్స్టిట్యూషన్ యాక్షన్ ఆఫ్ రీప్లేసింగ్ సమ్మన్, హారిబుల్ భయంకరమైనది, నెసెసిటీ అవసరం, హౌ ఎవర్ అయితే, హీరో హీరోయికల్లీ అంటే కరేజియస్లీ ధైర్యంగా, ఫ్రైట్ఫుల్ భయంకరమైన, లాడ్జింగ్స్ హోమ్, అటిక్ అతకపై, ఓడియస్ అసహ్యకరమైన, సాయిల్డ్ లైనన్ అంటే ఫ్యాబ్రిక్ దట్ హ్యాస్ బిన్ కంటెమినేటెడ్ బాడీలీ ఫ్లూయిడ్స్, డిష్ క్లాత్స్ వాషింగ్ అప్ క్లాత్, గ్రాసర్స్ కిరాణా, బుచ్చర్ కసాయిదారుడు చికెన్ మటన్ కట్ చేసేవాడు, ఫ్రూట్ రర్స్ అంటే ఫలాలు, హగ్లింగ్ అంటే నచ్చు బేరము. నెక్స్ట్ ఎస్ఓయు అమ్మది, ఎస్ఓయు అంటే ఫ్రెంచ్ కాయిన్స్, సాస్ అంటారు ఎస్ఓఎస్. మిజరబుల్ దయనీయమైనది, మెర్చెంట్స్ వ్యాపారాలు, ఆఫెన్ తరచు, సౌస్ అంటే ఫార్మర్ ఫ్రెంచ్ కాయిన్ ఆఫ్ లో వాల్యూ, లాస్టెడ్ కొనసాగింది, రెస్టోర్డ్ హౌస్ హోల్డ్ గృహ, ఆరి భయంకరంగా, టెయిల్స్ బకెట్, ఫార్మర్ మాజీ, ఫ్లాటెడ్ ఉబ్బిన, రైన్ నాశనం, చాంప్స్ ఎలైసిస్ ఫార్మర్ అవెన్యూ ఇన్ ప్యారిస్ అంటే ఒక బిల్డింగ్ ప్యారిస్ లో ఒకప్పుడు ఫ్రాన్స్ లో, పెర్సీవ్డ్ గ్రహించారు, సర్టైన్లీ ఖచ్చితంగా, రికాగ్నైజ్ గుర్తించండి, ఆస్టోనిష్డ్ ఆశ్చర్యపోయారు, ఫెమిలియర్లీ అడ్రస్డ్ నెక్స్ట్ సుపరిచితము, పర్సనేజ్ వ్యక్తిత్వం, అటెడ్ పలికింది, డీసెంట్లీ కంటెంట్ ఇన్ ది రైట్ మేనర్, పెర్సీవ్ గ్రహించండి. ఇదమ్మా టోటల్ 170 వచ్చాయి మనకి. సో బిగ్ లెసన్ ది నెక్లెస్ సప్లిమెంటరీ రీడింగ్. ఇది టెక్స్ట్ బుక్ లో వర్డ్స్ ఆర్డర్ వైజ్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆర్డర్ వైజ్ గా మీకు నేను తెలుగు మీనింగ్స్ తో రాశాను కదా నేను. ఇది చాలా యూస్ అవుద్దమ్మా మీకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి రాసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని. థ్యాంక్ యూ.